సింహరాశి వారికి చూసుకుంటే గనక ఈ సంవత్సరం మార్చి 25వ తేదీన శని భగవానుడు మీ యొక్క సప్తమ స్థానం నుండి అష్టమ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది. అష్టమ స్థానంలో శని భగవానుడు సంచరించేటప్పుడు అష్టమ శని అనేది మీకు ఏర్పరచడం జరుగుతుంది అనమాట. అష్టమ శని వచ్చేసిందంటే ఇంకేముంది, కష్టాలు పడిపోతాము అని చెప్పని భయపడిపోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఒక పెద్ద విముక్తి ఏంటి, పెద్ద రిలీఫ్ ఏంటి అంటే గురు భగవానుడు మీ యొక్క 10వ స్థానాన్ని విడిచిపెట్టి 11వ స్థానాన్ని వెళ్ళటం జరుగుతుంది. కేతు భగవానుడు మీ యొక్క 2వ స్థానం విడిచిపెట్టి రాశిలోకి వెళ్ళటానికి జరుగుతుందన్నమాట. గురువు 11వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి మెండుగా వస్తాయి, ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ హౌస్లో ఉన్నారు. అష్టమ శని ఇబ్బంది అనేది ఉంటుంది, అది కంపల్సరీ ఉండదు అని అయితే నేను చెప్పట్లేదు. కానీ 11వ స్థానపు గురువు మీకు వృత్తిరీత్యా కావచ్చు, లేకపోతే వ్యాపార రీత్యా కావచ్చు, మంచి లాభార్జన అనే దానికి ఉపయోగపడతాడు అనమాట. కొత్తగా ఇప్పుడు పూర్తి చేసుకుంటున్న వాళ్ళకి, డిగ్రీలు పూర్తి చేసుకుంటున్న వాళ్ళకి కావచ్చు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఈ సంవత్సరం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏంటంటే పాజిటివ్గా ఆలోచించటం. ఎందుకు అని అంటే 11వ స్థానం అంటే డిజైర్స్కి సంబంధించిన హౌస్. అంటే మనకు మనసులో ఉండే కొన్ని కోరికలు ఉంటాయి చూసారా ఇన్నర్గా, వాటికి సంబంధించిన హౌస్ అనమాట. ఇప్పుడు డిజైర్స్ హౌస్లో గురువు వెళ్తున్నా, కుంభరాశిలో గురువు వెళ్తున్నా మనిషి తాను తలుచుకున్నది జరుగుద్ది అనమాట. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ అని చెప్పని కొత్తగా చెప్తున్నారు కదా, అది ఈ 11వ స్థానానికి కేటాయించబడింది అనమాట. డిజైర్ మేనిఫెస్టేషన్ అనేది జరిగే టైం పీరియడ్. మీరు నెగిటివ్గా తెలిస్తే నెగిటివ్ కూడా అవుద్ది. ఇప్పుడు ఫర్ సపోజ్ అండి, మీరు ఒక 10,000 రూపాయల ఉద్యోగానికి అర్జీ పెట్టుకుంటున్నారు. ఎందుకో నాకు ఎక్కువ జీతం ఇస్తారేమో అని అనిపిస్తుంది, నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కదా అని అనిపిస్తుంది, అంటే ఎక్కువ జీతం అనేది వస్తుంది మీకు. అదే మీరు పలానా వాడితో గొడవ అవ్వద్దు అనిపిస్తుంది, పలానా వాడు నన్ను ఇబ్బంది పెడతాడు అనిపిస్తుంది అని మీరు ఆలోచించారు అంటే అదే జరుగుద్దండి. ఎందుకంటే 11లో గురువు ఉన్నప్పుడు మీ ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మీ ఆలోచనలే మీకు నిజంగా జరుగుతాయి అన్నమాట. అవి కార్యరూపం దాలుస్తాయి అన్నమాట. అది నేను చెప్పేది అబద్ధం కాదు, నిజమే. పలానా వాళ్ళతో గొడవ అవ్వద్ది అని మీకు కొంచెం నెగిటివ్గా అనిపించిందంటే నెగిటివ్గా జరుగుద్ది, పాజిటివ్గా అనిపించిందంటే పాజిటివ్గా జరుగుద్ది. కాబట్టి నేను సింహరాశి వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న ఇదేంటంటే, అష్టమ శని ఉన్నా సరే అది ఈ సంవత్సరం నన్ను బాధించదు, నాకు ఉద్యోగం నాకైతే ఏ తేడా తెలియటం లేదు అని చెప్పని అనుకొని వెళ్ళిపోండి. ఆ ఏ తేడా తెలియదు మీకు అష్టమ శని వచ్చిన, ఎందుకంటే గురువు 11లో ఉన్నాడు కదా. 12లో గురువు వచ్చినప్పుడు అనుభవించేది ఎట్లాగా అనుభవిస్తారు, కానీ 11లో గురువు వచ్చి గురుబలం బాగా ఇస్తున్నాడు అనమాట ఈ టైం పీరియడ్లో. ఈ సంవత్సరం మీరు ఏమనుకుంటారంటే ఇది ఎల్డర్ సిబ్లింగ్స్ లాభాలకి సంబంధించిన హౌస్ అనమాట. మీ యొక్క సహోదరులు ఉంటారు, జ్యేష్ఠ సహోదరులు ఉంటారు, అంటే అక్కలు అన్నలు, వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది మీకు చాలా ఉంటుందన్నమాట ఈ టైం పీరియడ్లో. ఎవరైనా సరే, ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి చెప్తున్నాను, ఈ టైం పీరియడ్లో మీ యొక్క అన్నలో అక్కలో ఎల్డర్ సిబ్లింగ్ యొక్క అడ్వైజ్ అనేది తీసుకోండి. ఎందుకంటే కొంచెం అష్టమ శని వచ్చినప్పుడు మనకు కొంచెం కన్ఫ్యూజన్గా కూడా జరుగుతుంటుంది అనమాట అది టైం పీరియడ్. ఈ టైం పీరియడ్లో వారి సలహాలు తీసుకోవటం ద్వారా మీరు లబ్ధి అనేది పొందడానికి జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళతో మీకు చాలా మంచి ఒక సన్నిహిత్యం అనేది ఏర్పడుతుంది, చాలా మంచి సఖ్యత అనేది ఉంటుంది, ముఖ్యంగా ఎల్డర్ సిబ్లింగ్స్తో. ఈ టైం పీరియడ్లో మీకు ఫ్రెండ్స్, ఎల్డర్ సిబ్లింగ్స్ మంచిగా హెల్ప్ చేసే వాళ్ళు దొరుకుతారు. అష్టమ శని వల్ల ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే కొంచెం అవమానాలకి గురవటం, డిఫేమేషన్ అవటం, ఇట్లాంటివి ఉంటాయి. కానీ 11లో గురువు వచ్చినప్పుడు మనకు చూసుకుంటే ఆర్థికంగా చాలా బాగుంటుంది అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీకు కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారండి. ఎందుకంటే 11వ స్థానం ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్కి సంబంధించిన స్థానం. మీకు కొత్త వారందరూ వచ్చి మిమ్మల్ని ఇష్టపడి మీతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. మీ సోషల్ సర్కిల్ అనేది పెరగటానికి అవకాశం ఉంది. ఏంటి మేడం అష్టమ శని అంటున్నారు కానీ ఎన్ని పాజిటివ్స్ చెప్తున్నారు అంటే, గురువు మంచిగా ఉన్నాడు కదా మీకు. కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మీరు అష్టమ శని ఉంది అని మర్చిపోయి పాజిటివ్గా ఆలోచించినప్పుడు చాలా పాజిటివ్గా జరుగుతాయండి మీకు. అదేవిధంగా అదేవిధంగా మీరేంటి అంటే అష్టమ శని వచ్చేసింది ఇబ్బంది పడిపోతాను అని ఆలోచిస్తే కంపల్సరీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరానికి మీరు తప్పించుకుంటారు అష్టమ శని ఉన్నా సరే మీ యొక్క ఆలోచనల ద్వారా. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సింహరాశి వాళ్ళు డైలీ
డైలీ మెడిటేషన్ చేసి మైండ్ని పాజిటివ్గా అట్టి పెట్టుకొని పాజిటివ్గా ఆలోచించండి. ఇక చూసుకుంటే మీకు సప్తమ స్థానంలోకి రాహు వస్తున్నాడండి. సప్తమ స్థానంలో ఉండే రాహు ఏం చేస్తాడంటే రిలేషన్షిప్ మీద ఒక ప్యాషనేట్ టెండెన్సీ అనేది ఇస్తాడు. రిలేషన్షిప్లోకి రావాలి, పెళ్లి చేసుకోవాలి అని. కానీ 2027 సంవత్సరం వరకు పెళ్లికి మంచి టైం పీరియడ్ కాదు. ఎప్పుడైనా సరే అర్ధాష్టమ శని నడిచేటప్పుడు, అష్టమ శని నడిచేటప్పుడు, ఏలినాటి శనిలో 12వ స్థానంలో శని ఉన్నప్పుడు వివాహానికి అది అనుకూలమైన సమయం కాదనమాట. ఎందుకు అనుకూలమైనటువంటి సమయం కాదు అంటే కనుక, ఒకవేళ మీ జాతకంలో ఒక భాగస్వామి రావాలి అని రాసి ఉంటుంది. ఈ టైం పీరియడ్లో మ్యారేజ్ అయితే ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళు రావటానికి బదులు ఇంకొకళ్ళు వస్తారు మీ జాతకంలోకి. అదే విధంగా చెప్పాలి అంటే దయచేసి లవ్లో పడద్దు ఈ సంవత్సరం. ఎందుకంటే ప్రేమ వ్యవహారాలు మంచివి కాదు. ఎందుకంటే మీరు మంచి వాళ్ళగానే ఉంటారు, కానీ మీరు ప్రేమించే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో మీకు తెలియదు కదా. ఈ సంవత్సరం పైగా మీకు అష్టమ శని ఉంది, సప్తమ రాహు ఉంది. ఎందుకంటే మోసకారులు, మోసపూరితమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మీకు ప్రేమికులుగా వచ్చి మీ దగ్గర డబ్బు గుంజటానికి అట్లా అవకాశం ఉంటుంది. చూస్తే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది, భార్యాభర్తలే ఎట్లా చేస్తున్నారు అనేది ఇట్లాంటివి తెలిసినప్పుడు ఏంటంటే మీరు చాలా బాధపడతారు. ఇప్పుడు అంతెందుకండి, ఎవరో ఒక సినిమా నటి కూడా, మనకి బాలీవుడ్ సినిమా నటి కూడా ఇట్లాంటి వాళ్ళకి హనీ ట్రాప్లో పడ్డటం అనేది మనకి తెలిసిన విషయమే. కాబట్టి అసలు ప్రేమ వ్యవహారాలకి, పెళ్ళిళ్ళకి వాటికి దూరంగా ఉండండి. కొంతమంది బ్యాచ్లు ఇప్పుడు ఏంటంటే తయారవుతున్నారు, ఇట్లా పెళ్లి చేసుకొని నగలన్నీ వేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు. అట్లా కొంచెం అట్లాంటి విషయాలు జరగటానికి అవకాశం ఉంది. 2027 జూన్ వరకు అసలు పెళ్లి గురించి ఆలోచించద్దు, ప్రేమ గురించి ఆలోచించద్దు. మీరు ప్రేమలో పడితే గనక వాళ్ళు మోసం చేసేవాళ్ళు, లేకపోతే ఏంటి అంటే ఒకే టైంలో ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేస్తూ మీ దగ్గర డబ్బులు గుంజినట్టు ఇంకొకళ్ళ దగ్గర కూడా గుంజేవాళ్ళు, అలాంటి వాళ్ళు అవ్వచ్చు. అసలు లేదు, వాళ్ళు మంచోళ్ళే అయినా మీరు ఇరుక్కుపోతారు ఆ ప్రేమ వ్యవహారంలో ఈ టైంలో మీకు. ఎందుకంటే సప్తమ రాహు ఉన్నాడు సరే, ఒకవేళ వాళ్ళు మంచోళ్ళే అయ్యారు, కాకపోతే వాళ్ళది ఏదో క్యాస్టో ఏదో డిఫరెన్స్ ఉంటుంది. మనం ప్రేమించేటప్పుడు క్యాస్ట్ చూసుకొని ప్రేమించుకోం కదా. అనుకోకుండా వాళ్ళది ఏ తక్కువ వాళ్ళో, లేకపోతే ఏంటంటే మీకు వాళ్ళు చెల్లెలి వరసో లేకపోతే కూతురి వరసో అవుతారని తెలుస్తుంది. అది ఇంట్లో తెలిసినప్పుడు ఏమవుతుంది, అదేంటంటే అష్టమంలో శని ఉన్నప్పుడు అవమానం అనేది ఇస్తాడనమాట. అంటే మనకి చుట్టూ మనం ఉండే సర్కిల్లో కావచ్చు, మనం వర్క్ చేసే చోట కావచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, అవమానం. మీరు ప్రేమించే వ్యవహారం, మీ ప్రేమ వ్యవహారం అది తెలిసిపోయి వాళ్ళు మనకి వరస అయ్యేవాళ్ళు కాదు, నీకు చెల్లెల వరసో లేకపోతే అక్క వరసో అని చెప్తారు. లేదు అంటే వాళ్ళు పలానా కులం వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చేస్తావా, అది ఇదని చెప్పని అవమానించి కొంచెం ఇంట్లో కొంచెం మీకు తలదించుకునే సిచ్యువేషన్స్ వస్తాయి. ప్రేమ వ్యవహారాలకు మాత్రం దయచేసి ఈ సింహరాశి వాళ్ళు దూరంగా ఉంటే చాలా మంచిది. ఇకపోతే సింహరాశి వాళ్ళకి చూసుకుంటే ఆదాయ మార్గ పరంగా, స్నేహితుల పరంగా, ఎల్డర్ సిబ్లింగ్స్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. ఇది ఈ సింహరాశి వాళ్ళకి 2025 సంవత్సరపు ఫలితాలు. ఇక సింహరాశి వారికి అన్ని విధాలైనటువంటి మంచి ఫలితాలు అందాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.